ఎన్టీఆర్ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పార్టీ వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత ఇక పార్టీ ఉండదని అనుకున్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక లెవెల్లోకి తీసుకువెళ్ళారు. అయితే రేపెవరు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ఈ పార్టీని లీడ్ చేసేది అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇప్పుడు లోకేష్ గారి వైపు అందరూ వేళ్ళు చూపిస్తున్నారు. లోకేష్ గారు ఈ పార్టీని తన చేతుల్లోకి తీసుకొని సమర్థవంతంగా నడిపించగలుగుతారని భావిస్తున్నారా? తప్పకుండా. నాడు తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు కల్పిస్తే, తెలుగు వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా అని నిరూపిస్తున్నాడు లోకేష్. దానికి ఉదాహరణమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విదేశాల్లో ఎక్కడన్నా తెలుగు వాళ్ళు కష్టాల్లో ఉంటే, ఎక్కడున్నా అది ఏ దేశంలో కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం వాళ్ళే చెప్తే ఈయన ఎంతవరకు అయితే చేయగలుగుతాడో ఆయన అంతవరకు చేస్తూ, ఈయన దాన్ని మించి చేస్తూ జాతీయ స్థాయిలో నాయకులతో మాట్లాడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన రాష్ట్రంలో నిలబెడుతూ ఉన్నాడు. అదేవిధంగా తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా ఉండాలి. ఈరోజు ఒక ఐటీ మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక నవతరాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వామ్యం అవుతున్నాడు. ఒక విద్యాశాఖలో అనేక ప్రక్షాళనలు చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి ఈరోజు నైతిక విలువల్ని పాఠశాలను పెంచి మహిళలను గౌరవించడం, ప్రతి ఒక్కటి ఒక మంచి సమాజాన్ని నిర్మించడం, దానికోసం పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రపంచ స్థాయి కంపెనీలు రేపు ప్రపంచం ఏదైతే చూస్తుందో దాన్ని ఈ రోజే మన ఆంధ్రప్రదేశ్ గడ్డపైకి తీసుకొని వస్తున్నాడు. రేపు ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత డేటా సెంటర్ల గురించి మాట్లాడడం, అలాంటి గూగుల్ లాంటి డేటా సెంటర్ని మన వైజాగ్ గడ్డపైకి తీసుకొని వచ్చాడు. మొన్నే కేంద్ర బడ్జెట్లో 2047 వరకు ట్యాక్స్ హాలిడేస్ అన్నారు. రేపు దీన్ని చూసి అనేక డేటా సెంటర్ కంపెనీలు మన వైజాగ్ రాబోతున్నాయి. రేపు భవిష్యత్తులో ప్రపంచానికి డేటా సెంటర్ హబ్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ వైపు, వైజాగ్ వైపు చూపిస్తాం. దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి లోకేష్. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇప్పుడు మన సిలికాన్ వ్యాలీ గురించి యూఎస్లో ఎక్కడ ఉంది, రేపు దాని క్వాంటమ్ వ్యాలీ అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కానుంచి నేడు ఆత్మ శక్తితో ఈరోజు పనిచేసే విధంగా మన తెలుగు వాళ్ళని నిలబెట్టే స్థాయి వరకు ఈనాడు 3 తరాలుగా పనిచేస్తాం. నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థని తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేస్తే, ఆ తర్వాత ఈ సేవ మీ సేవలు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేస్తే, ఈరోజు అరచేతిలో వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి ప్రజలకు పాలన దగ్గర చేస్తున్నాడు లోకేష్. అదేవిధంగా నాడు ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఆస్తిలో సమాన హక్కు, విశ్వవిద్యాలయం లాంటివి తీసుకొని వస్తే, ఆ తర్వాత రిజర్వేషన్ లాంటిది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే ఈరోజు మహిళలు ఆంటర్ప్రీనియర్లుగా తయారవ్వాలి. మా కుటుంబంలో మా తల్లి, మా శ్రీమతి గారు ఏ విధంగా ప్రతి ఆడబిడ్డ ఆ విధంగా ఉండాలి, మీకు ఒక అన్నగా ఈ లోకేష్ ఉంటాడని చెప్పి ఈరోజు ఆ విధమైన ఆలోచన తన మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడే మొదలుపెట్టి ఆడబిడ్డల కుటుంబాన్ని నడిపించే విధంగా తయారు చేశాడు. అదేవిధంగా నాడు విద్యాశాఖలో ఎన్నో మార్పు, ప్రాథమిక పాఠశాలలు ఉండాలి, ఈ విధంగా చేయాలి అని ఒక మార్పు తీసుకొని ఎన్టీ రామారావు గారు ఒక సిద్ధాంతంతో తీస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈ విధమైన విధానంతో తీసుకొని వస్తే, మళ్ళీ ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా ఈరోజు టెక్నాలజీకి తగ్గట్టుగా అలవరుచుకొని ఒక మంచి విలువలతో ఏ విధంగా ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నట్టు ఈరోజు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క, అలాంటి కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఈరోజు లోకేష్ గారు మీరు అన్నట్టు వారసుడిగా కాదు, నేను వారసుడిగా లోకేష్ గారిని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకుగానో, ఎన్టీ రామారావు గారు మనవడుగానో నేను ఏ రోజు చూడలేదు. నేను ప్రతి క్షణం కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడిగా చూశాను లోకేష్ గారిని. ఎందుకంటే కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ అనే విధానం అండి, మీరు చెప్పండి ఎవరు ఆలోచిస్తారు? లేదు, ఇంతవరకు అయితే నేను చూడలేదు. అది ఆలోచన చేశాడు అంటే అది ఇప్పుడేదో చేయలేదు, పార్టీలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చేశాడంటే ఆయన కార్యకర్తలపైన ఎంత ప్రేమ ఉంది. ఎప్పుడైనా మన కష్టంలో ఉండేటప్పుడు నిలబడిన వాడే నాయకుడు, కార్యకర్తలను ఆదుకున్నవాడే నాయకుడు, కార్యకర్తల మంచి కోసం ఆలోచించేవాడే నాయకుడు. ఆ విధంగా ఆలోచిస్తున్న వ్యక్తి లోకేష్. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉండేటప్పుడు నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా లోకేష్? 2019 నుంచి 24 వరకు కార్యకర్త ఎన్ని కష్టాలు పడ్డారో కార్యకర్తగా నాకు తెలుసు. అలాంటప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి భరోసానిచ్చి ఈ పార్టీ నిలబెట్టింది లోకేష్. అందుకే ఆయన నాయకుడు అంటున్నా, రేపటి పార్టీని నడిపించగల నాయకుడు అంటున్నా. యువతరాన్ని, కొత్త తరాన్ని నాడు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే చదువుకున్న విద్యావంతులకు అవకాశాలు కల్పించారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ విధంగా ఈరోజు లోకేష్ గారు కూడా కొత్త తరం యువతను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ కొత్త ఆలోచనలతో వెళ్తున్నారు. ఇలాంటి నాయకత్వమే కదా అవసరం. ఈరోజు ఈ వారసత్వంగా కాదు, కార్యకర్తల యొక్క మనసులు గెలిచి నాయకుడయ్యాడు. రేపు ఖచ్చితంగా వారసత్వంగా కాకపోవచ్చు, నాయకుడే అనుకుందాం. చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన కొత్తలోనే మంత్రి అయ్యారు. సో మంత్రి
మంత్రిగా పనిచేయగల సత్తా ఆయన దగ్గర ఆ స్టామినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు ఇచ్చేది కాదు. సో మంచి నాయకుడు కాబట్టి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ కూడా కూతుర్నిచ్చి పెళ్లి చేశారు తనకి. అయితే అంతటి నాయకుడు చేతిలోకే తెలుగుదేశం పార్టీ వచ్చే క్రమంలో చాలా టఫ్ సిచ్యువేషన్స్, ఆ పార్టీని తన చేతిలోకి తీసుకొని నిలబెట్టడానికి చాలా టఫ్ సిచ్యువేషన్స్ని చంద్రబాబు ఫేస్ చేశారు. లోకేష్కి అది ఈజీ అవుతుందా, లేకపోతే పార్టీని తన చేతిలోకి తీసుకోవడం అనేది కష్టం అవుతుందా? ఒకటండి, చేతుల్లోకి తీసుకోవడం అది కాదు. మీరు అంటున్నారు ఈవెన్ చేతిలోకి తీసుకుపోయే మాట తప్పేమో. బాధ్యతలు స్వీకరించడం అనేది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు కూడా ప్రతిక్షణం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు. అది ఎందుకు? కార్యకర్తలందరూ రేపు డిసైడ్ చేసేది, కార్యకర్తలు మనల్ని గెలిచిన వాడే నాయకుడు అంటారు. ఆ విధంగా మనల్ని గెలిచారు లోకేష్ గారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజు చంద్రబాబు నాయుడు గారే నాయకుడు, అది లోకేష్ గారే సాక్షాత్తు చెప్పారు. ఖచ్చితంగా ఆయన తర్వాత పార్టీని నడిపించబోయేది లోకేష్ గారు. ఎందుకంటే పార్టీలో వినూత్నమైన ఆలోచన, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ యాక్సెప్టెడ్ చేశారు. ఆల్రెడీ ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా కూడా చేయాలని లాస్ట్ టైం మనం చూసాం. ఈరోజు వాటన్నిటికీ ఆయనే చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజు నేను కార్యకర్తగానే పనిచేస్తానని ఒక చిత్తశుద్ధితో పార్టీలో ఏంటంటే వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే క్యాడర్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఏం కావాలో ఒక శిక్షణా తరగతుల ద్వారా ఇప్పుడు అన్ని లోకేష్ గారి దగ్గర నుండి చూసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన నాయకుడు లోకేష్ గారు. దీంట్లో ఎలాంటి అపోహ లేదు. ఎందుకంటే అలాంటి నాయకుడే అవసరం పార్టీకి. ఎన్టీ రామారావు గారి సమర్థత, చంద్రబాబు నాయుడు గారి చాణక్యత లోకేష్ గారిలో ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలగలు లోకేష్ గారు. ఎందుకంటే అభివృద్ధి చేయడం తెలుసు, సంక్షేమం చేయడం తెలుసు, సంస్కరణలు చేయడం తెలుసు. ఎన్టీ రామారావు గారిలో ఉన్న ఆవేశము ఉంది, చంద్రబాబు నాయుడు గారిలోని ఓర్పు ఆలోచన లోకేష్ గారిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గత ముఖ్యమంత్రుల పేర్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పార్కులు కావచ్చు, ఇండోర్ స్టేడియంస్ కావచ్చు, ఇలాంటివన్నీ చేశారు. కానీ వేరే రాజకీయ పార్టీలు ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాయి. అంటే జగనన్న గోరుముద్ద అని, వైఎస్ఆర్ దీవెన అని, విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, ఇలాగా రకరకాల పేర్లన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే ఒక పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అది తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి ప్రయోజనాలు, ఈ తెలుగు విధానాల కోసం మనం పనిచేస్తాం. మనం 10 మందికి మంచి చేయాలి. ఆ మంచి రేపు మాట్లాడుతుంది. ఈరోజు మన వ్యక్తులుగా మనం శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం అని తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా కొంతమంది నాయకులు వదిలి వెళ్ళిపోయినా, కొన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగిందంటే ఇలాంటి విలువలతో పనిచేసింది కాబట్టి అది మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి విలువలుండే పార్టీకి నేటి తరం యువత కూడా అండగా నిలబడాలని కోరుతున్నాం. అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా, సంక్షేమం గురించి కావచ్చు, సంస్కరణల గురించి కావచ్చు, విలువల గురించి కావచ్చు, సిద్ధాంతాల గురించి, దేని గురించి మాట్లాడగలిగినా తెలుగుదేశం పార్టీ ఈ రోజుండే అన్ని ప్రాంతీయ పార్టీలు, అన్ని జాతీయ పార్టీలు ఒక మెట్టు పైనే ఉంటుంది. ఎందుకంటే అంత విశ్వసనీయతతో, విలువలతో పనిచేసింది. నేను ఇప్పుడు చెప్పా, పదవులు, ప్రధానమంత్రి పదవి అనేది చిన్న పదవి కాదు. అలాంటి పదవులనే వదులుకునింది. ఎందుకు? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం. అది గుర్తుపెట్టుకోవాలి.